ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా శ్రీశైలం చేరుకున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. 13,430 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం నన్నూరు దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రధాని సభ వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ప్రధాని మోడీ కర్నూలు చేరుకోనున్నారు. మోడీ సభకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోడీ రాక కోసం కర్నూలు ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి కనపడుతోంది. మొదటగా కర్నూలు విమానాశ్రయం ఓరకల్లు వద్ద ఉన్నటువంటి విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని ఆ తర్వాత శ్రీశైలం వెళ్తారు. శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్వామి అమ్మవారిని దర్శించుకొని శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ధ్యానం ఆచరించిన తర్వాత మళ్ళీ తిరిగి కర్నూలు చేరుకొని బహిరంగ సభలో జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో చేపడుతున్నటువంటి ఒక సభ పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ చేయడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. మనం ఇప్పుడు చూస్తున్నది కర్నూలులో ఉన్నటువంటి నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి పక్కన ఉన్నాం మనము. ఈ యొక్క సభా ప్రాంగణం వద్ద మనం చూసుకుంటున్నట్లయితే ఈ యొక్క టోల్ గేట్ వద్ద మొత్తంగా చూడవచ్చు మనం మొత్తం పసుపుమయంగా, అంటే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి జెండాలతోటి మొత్తం కర్నూలు అంతా కూడా శోభను సంతరించుకుంది. ఒకవైపు టీడీపీ, బీజేపీ, జనసేన యొక్క జెండాలతోటి రాజకీయ నాయకుల ముఖ చిత్రాలు, మోడీ, చంద్రబాబు ప్రముఖంగా, పవన్ కళ్యాణ్ ప్రముఖంగా వేసినటువంటి జెండాలతో మొత్తం కూడా రోడ్లన్నీ కూడా ఒక త్రివర్ణ శోభితంగా కనపడుతున్నాయి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే యొక్క బీజేపీకి సంబంధించి కాషాయము, అలాగే టీడీపీకి సంబంధించి పసుపు రంగు, జనసేనకు సంబంధించి తెలుపు, ఈ మూడు రంగులను కలిపి త్రివర్ణ శోభితంగా మొత్తంగా కర్నూలు మొత్తం కూడా దేదీప్యమానంగా వెలిగిపోతున్న పరిస్థితి కనపడుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి సభ ఏర్పాట్లు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు, అలాగే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా సంయుక్తంగా ఈ యొక్క మోడీ సభను సక్సెస్ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సుమారు 400 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఒక సభ గ్రాండ్ సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయ్యాయి. అయితే మరి కాసేపట్లో మోడీ వస్తున్న నేపథ్యంలో మొత్తంగా లక్షలాదిగా, అంటే సుమారు 3 నుంచి 5 లక్షల మంది ప్రజలను మొబిలైజ్ చేసి వివిధ నియోజకవర్గాల, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, కర్నూలు నుంచి కాకినాడ వరకు మొత్తం కూడా అందరినీ తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి టార్గెట్లను పెట్టి మరి ఈ యొక్క ప్రజలను మొబిలైజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. ఈ యొక్క బస్సులు వస్తున్నాయి. ఇది ధర్మవరం, హిందూపురం నుంచి వస్తున్న బస్సు కనపడుతుంది. ఇందులో మహిళలు పెద్ద ఎత్తున కూడా వస్తున్నట్లుగా మనం స్పష్టంగా చూడొచ్చు. అంటే ఈ యొక్క ప్రాంతం నుంచి అని కాకుండా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా బస్సులలో ప్రజలను తరలిస్తున్నారు. మోడీ సభను దిగ్విజయం చేసేందుకు వారు అన్ని బస్సుల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 500 బస్సులను ఏర్పాటు చేశారు. అంటే మొత్తంగా మనం చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు 3,500 బస్సులకు పైగా కర్నూలు రానున్న నేపథ్యం. అలాగే ప్రైవేటు వాహనాలు మరో 7,000, అంటే మొత్తంగా 10,000 వాహనాలు ఈరోజు ఈ యొక్క సభాస్థలి వద్దకు వస్తాయని తెలుస్తోంది. మొత్తంగా కూడా ఈ యొక్క సభాస్థలి వద్దకు చేరుకున్నటువంటి 3 లక్షలకు పైగా ప్రజలు ఈ సభను దిగ్విజయం చేసేందుకు వస్తున్న నేపథ్యం కనపడుతుంది. జీఎస్టీ ఫలితాలను ఏ విధంగా సామాన్య ప్రజలకు అందుతున్నాయి, వాటిని ప్రభుత్వం ట్యాక్సుల రూపంలో తగ్గిస్తుంది. దీనివల్ల 8,000 కోట్ల రూపాయల భారం కేంద్ర ప్రభుత్వం మీద పడుతున్నప్పటికీ కూడా ప్రజలకు మేలు జరగాలని జీఎస్టీలో తగ్గింపు చేశారు. కాబట్టి ఈ యొక్క ఫలితాలను, దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వారు వెల్లడించే ప్రయత్నం ఉంది. ప్రధాని మోడీ వివరించనున్నారు. మొత్తంగా మనం చూసుకుంటున్నాం, ఇటు ప్రైవేటు వాహనాలు ఆర్టీసీ బస్సుల్లో తరలి వస్తున్న పరిస్థితి కనపడుతోంది. ప్రతి ఒక్క తండాలుగా వేలాదిగా తరలి వస్తున్న యొక్క విజువల్స్ మనం చూస్తున్నామో. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతుందో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మోడీ సభ గ్రాండ్ సక్సెస్ కాబోతుంది అని చెప్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. కర్నూలు టోల్ ప్లాజా వద్ద వాహనాల రాకలు స్టార్ట్ అయ్యాయి. మొత్తంగా కూడా ఇప్పటికిప్పుడు ఏదైతే వాహనాల పరంపర కొనసాగుతుందో ఇది వేలాదిగా బస్సులు వస్తున్నాయి. అయితే వీటిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సభా ప్రాంగణం చుట్టూ కూడా
50 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉన్నట్లయితే ఆ తర్వాత మిగతా 350 ఎకరాల్లో ఈ యొక్క పార్కింగ్కు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసిన వైనం మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ వచ్చే వాహనాలకు సీరియల్ నెంబర్లతో పాటు పార్కింగ్ ప్రదేశాలకు సంబంధించిన నెంబర్లను కూడా ఇవ్వడం జరిగింది. క్రమ పద్ధతిలో వాహనాలన్నీ అక్కడికి వెళ్ళి ఇదవుతాయి. దాని ద్వారా ఈ యొక్క పార్కింగ్ ప్లేస్లకు వెళ్ళి అక్కడ ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా వారికి నిర్దేశించిన ప్రాంతానికి వాళ్ళు వెళ్తారు. గ్యాలరీలో కూర్చునేందుకు కూడా సీట్ నెంబరింగ్ను మెంబర్స్ అరేంజ్ చేశారు. దీనివల్ల ఎక్కడా కూడా ప్రజలు తొక్కిసలాటలు జరగకుండా ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేశారు. వారికి ఎక్కడైతే గ్యాలరీలో కూర్చుంటారో అక్కడికే భోజనాలతో పాటు మంచినీటి సదుపాయం అన్నీ ఏర్పాటు చేశారు. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు వస్తున్న నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో అంటే ఇటు నన్నూరు, తాండ్రపాడు, ఓర్వకల్లు, కర్నూలు ఇలాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా 20 పడకల ఆసుపత్రిని మొబిలైజ్డ్ హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశారు. లైవ్ సపోర్ట్ ఉన్నటువంటి అంబులెన్స్లను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మెడికల్ ఎమర్జెన్సీలకు ఇబ్బంది లేని విధంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతోంది. అయితే మరి కాసేపట్లో మోడీ రాబోతున్నారు. మొత్తంగా కూడా దేశం మొత్తం ఇటువైపు కర్నూలు చూస్తున్న నేపథ్యం ఉంది. కర్నూలులో ఉన్నటువంటి ఈ యొక్క సభకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ఏవైతే 13,450 కోట్ల రూపాయల ఈ యొక్క పారిశ్రామిక అంకురార్పణలతో పాటు జాతికి అంకితం చేసే ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిల్లో రైలు, పెట్రోలియం, రోడ్లు, మిగతా రకరకాల అంశాలకు సంబంధించినటువంటి ఇవన్నీ అంశాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మోడీ ఇక్కడి నుంచి దాన్ని అంకురార్పణలు చేయనున్నారు. ఇది ఒక పెద్ద గ్రాండ్ ఈవెంట్గా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా కర్నూలు రాబోతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇటు శ్రీశైలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మోడీ దాదాపు గంట పాటు శ్రీశైలంలో ఆధ్యాత్మిక చింతనలో గడపబోతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ప్రధానిగా మోడీ ఈసారి ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే గత చరిత్ర చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు శ్రీశైల ఆలయానికి రావడం అన్నది ఇది ఒక చరిత్ర. ఏదైతే శ్రీశైల దేవస్థానం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంటుందో అది అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. కాబట్టి ప్రధాని వస్తున్న నేపథ్యంలో వరాల జల్లు కురిసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో శ్రీశైల క్షేత్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఊపందుకుంటాయి. దీనివల్ల శ్రీశైల క్షేత్రంతో పాటు మొత్తం టెంపుల్ కారిడార్ అన్నది ఇక్కడ డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఆశలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రధాని మోడీ ఇస్తారు అన్న అంశం పూర్తి స్థాయిలో కూడా ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనపడుతుంది. మోడీ సభలో ఏం మాట్లాడబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వరాల జల్లు కురిపించబోతున్నారు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాకు మోడీ ప్రత్యేకమైన వరాల జల్లు కురిపిస్తారా లేదా, ఏం ప్రకటించబోతున్నారు అన్నది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారిన నేపథ్యం కర్నూలు నెలకొంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్. ప్రధానమంత్రి మోడీ సభా ప్రాంగణం